దూరం మే మరణం యువాహమధునా ధార్యం నచిత్తేత్వితి. దూరం మే మరణం యువాహమధునా ధార్యం నచిత్తేత్వితి. శ్రోతవ్యో నిభృతం కృతాంతమహిషగ్రైవేయ ఘంటాధ్వని. నైకట్యాత్ ప్రకటోత్కటశ్రమఘటాం అప్రాప్య హిత్వా ద్రుతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్పురీం ధూర్జటే. నాకు ఇప్పట్లో మరణం లేదు. నాకు దూరం మే మరణం. మరణం చాలా కాలం తర్వాత వస్తుంది. దూరం అంటే ఇప్పట్లో చాలా కాలం తర్వాత మరణం వస్తుంది. కారణం యువాహం అధునా ఇప్పుడు యువ అహం, నేను కుర్రాణ్ణి, ప్రస్తుతం నేను యువకుణ్ణి, ఎప్పట్లో నాకు మరణం రాదు. నా వయస్సు ఎంత ఎంత చేసి ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అనుకుంటాడు. పిచ్చాడు వీడు. 80 ఏళ్ళు వచ్చాక 90 ఏళ్ళు వచ్చాక చావు వస్తుంది, ఇప్పట్లో చావు రాదు అని చిత్తే మనస్సులో ధార్యం భావించవద్దు. ఎందుకని? వారి పిచ్చోడా, ఇదొట్టి భ్రమ. కుర్రాడు ముసలాడు అనే తేడా లేదు ఎముడికి. పోయే కాలం వస్తే ఇంతవాడు పోతాడు, అంతవాడు పోతాడు, ఢామ్ ఢీమ్ ఢుమాల్ ఢక్కు అని వెళ్ళిపోతూనే ఉంటారు. శ్రోతవ్యో నిభృతం కృతాంతమహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్. నైకట్యాత్ నీ పక్కనే, నికటం అంటే పక్కన అన్నమాట, నీ పక్కనే కృతాంతమహిష గ్రైవేయ ఘంటాధ్వని. కృతాంతుడు అంటే యముడు. యముడి వాహనం ఏమిటి? మహిషం, దున్నపోతు. దాని మెడలో పెద్ద గంటోటి కడతట ఆయన. ఈ ఘంటాధ్వని నీ పక్కనే శ్రోతవ్య, విను, పైగా నిభృతం, గట్టిగా విను, బాగా విను. యముడు ఎప్పుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతాడు. ఆ దున్నపోతు మెడలో ఓ పెద్ద గంట ఉంటుంది. యముడు మన దగ్గరికి వచ్చేటప్పుడు ఏమవుతుందన్నమాట, ఆ గంట ఠంగ్ ఠంగ్ అని మోగుతూ ఉంటుంది. అందుకే పోయే కాలం వచ్చిన వాడికి ఏవో శబ్దాలు వినపడతాయట. అది యముడి యొక్క వాహనమైన దున్నపోతు మెడలో ఘంటాధ్వని. వాడికి భయం పట్టుకుంటుంది. అప్పుడు ఏదో వినపడుతోందో, రాత్రిపూట చీకట్లో కనపడుతోందో అనుకుంటారు. క్రమంగా నోరు పడిపోతుంది, ఇంకా వాడు మాట్లాడలేడు. ఆ మాట్లాడలేనప్పుడు ఎక్కువ వినపడుతుంటండోయ్. యముడు గారు దూరం నుంచే వాహనం మీద రావడం, ఆ వాహనం మెడలో ఉన్న గంట ఢంగ్ 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 అని మోగడం వింటాడు వీడు. విని వణికిపోయి అంటాడు. బయటికి చెప్పలేడు, ఎందుకంటే అప్పటికి మాట పడిపోయింది కనుక. పాప ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఎందుకు ఆ భయం అంటారు కానీ వాడేమో చెప్పలేడు. యముడు వస్తున్నాడు రా బాబోయ్. ఆ రావడం కూడా భయంకరాకారంతో వస్తాట. పాపాత్ముల్ని తీసుకుపోయేటప్పుడు యముడు నల్లని రూపంతో వస్తాడు, కోరలతో ఉన్న రూపంతో వస్తాడు. ఏతాకులు ముళ్ళు నెత్తి మీద జుట్టుగా ఉన్నాయి అన్నట్టుగా అటువంటి జుట్టుతో వస్తాడు. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లో ఉంటాయి. భీకరాకారంతో ఆయన నల్లగా, ఆయన దున్నపోతూ నల్లగా, మెడలో గంట అలాగే నల్లగా కనపడతాయి అన్నమాట. ఆ శబ్దం ఎప్పుడు నీ పక్కనే ఉంటుందని భావించు. ఎప్పుడో చచ్చేటప్పుడు కాదు, ఇప్పటి నుంచి వినడం మొదలెట్టు. అప్పుడు ఏమవుతుంది నీకు? పుట్టాను, పెరుగుతున్నాను, ఎప్పుడో చస్తాను అనిపించకుండా నా పక్కన యముడు రెడీగా ఉన్నాడనే ఒక భావన వస్తుంది. ఆ భావన వల్ల ఏం చేయాలన్నమాట, కాశీ వెళ్ళాలనే కోరిక కలుగుతుంది. జీర్ణాం పర్ణకుటీం విహాయ. సుమతి, మంచి బుద్ధి కలిగిన వాడు ఈ దిక్కుమాలను కొంప విడిచిపెట్టి, ఇక్కడ 2 అర్థాలు. జీర్ణాం, జీర్ణమైపోయిన, పర్ణకుటీం, నీ పర్ణశాల విడిచి అని ఒక అర్థం. ఈ శరీరం జీర్ణమైపోయింది, ఇదే పాడైపోయిన కూలిపోతున్న కొంప. కొంతమంది ఇళ్ళు చూసారా, ఆ కప్పంతా పాడైపోతుంది, పైన ఏవో తాటాకులు వేస్తారు, లేకపోతే దాని మీద అదేదో ఈ మధ్యన పాలిథిన్ కవర్లు లేకపోతే టార్పాలిన్ కవర్లు వేస్తారు, అవి చిరిగిపోతూ ఉంటాయి, లోపలికి నీళ్లు వస్తూ ఉంటాయి, ఈ కుటీరం కూలిపోతూ ఉంటుందన్నమాట. అయినా అందులోనే పడుకుంటారు. అందులో పడుకోవడం కుదరకపోతే రోడ్డు మీద మంచం వేసి పడుకుంటారు. ఎప్పుడో ఒకప్పుడు మంచం తనితే మంచంతో సైతం మోసుకుపోవచ్చు కనుక. కాబట్టి ఆ కూలిపోతున్న కొంప ఎటువంటిదో ఈ శరీరం అటువంటిది. ఈ శరీరం ఏదో నాడు శిథిలం అయిపోతుంది, మనం వద్దనుకున్నా వెళ్ళిపోతాం. ఇంతకాలం పోషించాం కదండి, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు శుభ్రంగా దీంట్లో బూర్లు వేసి, గారెలు వేసి, షుగర్ వచ్చినప్పుడేమో అవేవో వడలు తిని,
పులిహోర తిని లోపలికి ఏవో ఆహార పదార్థాలు వేసి ఎన్ని కాఫీలు తాగాం, ఎన్ని టీలు తాగాం, ఎన్ని పూరీలు తిన్నాం, ఎన్ని చపాతీలు తిన్నాం, ఈ మూతిలో గోతిలో చపాతీలు వేసి వేసి ఉన్నాం. ఇవి సరిపో కొంతమంది పందులు, కొంతమంది కుక్కలు, కొందరేమో లేళ్ళు, మేకలు, చేపలు వేసి 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 పెంచారు. ఇది జీర్ణమైపోయింది చివరికి. కాబట్టి ఈ జీర్ణమైపోతున్న శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలని తెలుసుకున్న బుద్ధిమంతుడు చావు వచ్చే ముందే కాశీ వెడతాడు. గచ్చేత్పురీం ధూర్జటేహే, ధూర్జటి యొక్క పురానికి కాశీ వెళ్ళి అక్కడ బతుకుతాడు. బతికితే అప్పుడు ఏమవుతుందంటే అకాల మరణం రాదు, సకాల మరణం వస్తుంది. కాశీ వెళ్ళిన పుణ్యం వల్ల అయితే అక్కడ మృత్యువు పొంది మోక్షమైనా పొందుతాడు, లేదా కాశీ వెళ్ళాడు గనక ఆ పుణ్యం వల్ల నరకానికి పోకుండా ఉత్తమ లోకాలకైనా వెడతాడు, మంచి జన్మ వస్తుంది. కాబట్టి జ్ఞాని ఎప్పుడో వస్తుంది మరణం అని భావించకుండా ఈ క్షణమే నేను ఉండను అనుకుని కాశీకి వెళ్ళాలి. ఒకసారైనా వెళ్ళాలి, వెళ్ళి గణపతుల్ని చూడాలి, లింగాలను చూడాలి, చూసి తరించాలి. రూములో పడుకోవడం, టిఫిన్లు తినడమే కాకుండా కబుర్లు చెప్పుకుంటూ పాతవ కెలుక్కుంటూ మళ్ళీ నలుగురు కలిసి వెళ్ళారంటే కబుర్లు వస్తాయన్నమాట. నీ చిన్నప్పుడు అట్టు పెట్టావు, నా చిన్నప్పుడు ఒట్టు పెట్టావు, నా వీపు మీద ఏమో అదేదో చెంచాతో కాల్చావు, కాదు నువ్వు మూర్ఖుడివి, నువ్వు మంచివాడివి, ఇలా తిట్టుకుంటూ కాశీ వెళ్ళి కూడా తిట్టుకుంటారేంటండి కర్మ. పాతవ కెలుక్కుని అక్కడికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా హాయిగా సుఖంగా భగవద్ధ్యానం చేసుకోలేరు. వాళ్ళ కర్మయోగం ఏమిటో తెలియదు కానీ, ఏ జన్మ సుకృతమో ఏ జన్మ దుష్కృతమో కానీ. అందువల్ల మహానుభావులు తమకి తోచిన రీతిలో ఆయా దివ్యస్థలాలకు వెడతారు. ఈ కర్దముడు కూడా ఏం చేశాడనమాట, ఈ జన్మలో 21 గణపతుల్ని పూజా మందిరంలో పెట్టుకుని విడిచిపెట్టకుండా అన్ని రూపాలని పూజించాడు, జపం చేశాడు, జపం చేసి దానం చేసుకున్నాడు. ఆ పుణ్యంతో అంత్యకాలం రాగానే గణపతిని చూడగలిగాడు. గణపతి ఆయనకి సాక్షాత్తు పంచముఖాలతో దర్శనమిచ్చాడు. ఇచ్చి, కర్దమా ఇక నీకు ఈ భూలోకంలో పని తీరిపోయింది, భార్యాసమేతంగా నా నగరానికి రా, కైలాసంలో నా స్థలంలో మా తల్లిదండ్రులు నాతో పాటు సేవించుకుంటూ సుఖంగా ఉండు అని అమాంతంగా అతన్ని సశరీరంగా పట్టుకుపోయాడు. గణపతి తన చేత్తో అతని భార్యని పట్టుకోగానే కర్దముడు అప్పటిదాకా ముసలాడైపోతున్నవాడు కాస్త అందమైన ప్రమథగణాల్లో ఒకడిగా మారిపోయాడు. అతనికి భృంగిరిటి అని పేరు పెట్టారు. భృంగిరిటి మొదలైన వాళ్ళంతా ప్రమథగణాలు. అందులో భృంగిరిటి అని పేరు పెట్టి అతని భార్యని పట్టుకుపోయారు. భార్య ఏమో పార్వతీదేవికి చెలికెత్తయ్యింది, భర్త గారు శివుడి యొక్క గణాల్లో ఒకడైపోయాడు. శాశ్వతంగా కర్దముడు కైలాసం చేరాడు. ఇక అతనికి పునర్జన్మ లేదుగాక లేదు. ఈ కథంతా సౌనకాదులకు సూతుడు చెబుతున్నాడు. ఇంకొక గొప్ప విషయం మర్చిపోకూడదు. ఇవాళ 8వ రోజులోకి అడుగు పెట్టాక పాత మర్చిపోతాం మన వాళ్ళంతా. సామకాంతుడనే రాజుగారు ఉన్నారు. ఆయనకి రోగం వచ్చింది, అది మర్చిపోకూడదు కదా మనం. మొదట్లో సోమకాంతుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన భార్య పేరేమిటి ఎవరు చెప్తారు? అమ్మయ్య సుధర్మ అన్నది ఎవరో చేయొద్దండి. అమ్మ ఒక్క ఆవిడ చెప్పిందండి, లచ్చప్ప చెప్పింది, మిగతా వాళ్ళంతా పెచ్చప్పలే. కాబట్టి సుధర్మ సోమకాంతుల చరిత్ర ఇది. సుధర్మ అనే ఆవిడ భార్య సోమకాంతుడికి కుష్ఠరోగం వస్తే ఆ రోగం తట్టుకోలేక వెడితే ఆయన ఎక్కడికి వెళ్ళాడని చెప్పుకున్నాం. మళ్ళీ అది మర్చిపోతారు. మళ్ళీ కథంతా ఎవరు చెప్తున్నారు, ఎవరు చెబుతున్నారు చెప్పలేం, పర్లేండి. చవన మహర్షిని చూశారు. చవనుడు భృగువు దగ్గరికి తీసుకెళ్ళాడు. అమ్మాయ కోంతనయ్యం. ఇప్పుడు ఆ భృగు మహర్షి ఏం చేశాడు, ఇతను రోగంతో ఉంటే పురాణం వెళ్ళాడు కనుక ఇతను పూర్వజంలో ఒక బ్రాహ్మణి చంపిన దుర్మార్గుడు కదా, పరమ పాపిస్తాడు కదా, అందువల్ల కదా రోగం వచ్చింది. ఈ రోగం నీళ్లు తల్లి బయటికి తీసుకొచ్చేశాడు ఆ పాపాత్ముడిని. ఆ పాపాత్ముడిని, రేయ్ ఇతని శరీరాన్ని పట్టుకున్న బ్రహ్మహత్యా పాపమా, ఈ ఎండిపోయిన మామిడి చెట్టును పట్టుకున్నాడు. ఆ మామిడి చెట్టులోకి వెళ్ళగానే చెట్టు ఏమైపోయింది, బూడిదైపోయింది. ఆ భస్మంలో ఉండి ఇతడు పూర్తిగా గణేశ పురాణం వింటాడు. విన్న తర్వాత ఇతను శ్రద్ధగా వింటే పాపం నాశనం అయిపోయి పుణ్యాత్ముడు అవుతాడు, వినకపోతే మళ్ళీ పాపం పట్టుకుంటుంది అని ఏమని చెప్పాడు సోమకాంతుడితో. నువ్వు పురాణం శ్రద్ధగా వింటే రోజు రోజుకి చెట్టు పెరుగుతుంది, అది చిగురిస్తుంది, కొమ్మలు వస్తాయి, ఫలాలు వస్తాయి, పుష్పాలు వస్తాయి, మంచి శాఖోపశాఖలతో వృక్షం విస్తరించిందా 10 రోజులు నువ్వు పురాణం విన్నాక ఆ 10వ రోజుతో చెట్టు బాగా పెరిగిందంటే నీ పాపం పోతుంది అన్నాడు. ఇప్పటికి 8వ రోజు. మొదటి రోజు చెట్టుకు వేళ్ళు వచ్చాయి, తర్వాత బోధి వచ్చింది, కాండం పెరిగింది, క్రమంగా కొమ్మలు రావడం మొదలెట్టాయి, ఆకులు వస్తున్నాయి, పువ్వులు వస్తున్నాయి. ఆ చెట్టు 8వ రోజు నాటికి చాలా కళకళలాడింది. అలా కళకళలాడుతున్నప్పుడల్లా ఈ బ్రహ్మహత్యాపాపం క్షీణించిపోవడం మొదలెట్టిందిట. బ్రహ్మహత్యాపాపం వాడి శరీరంలో ఉంది కదా ఇదివరకు,
ఆ శరీరంలో ఉన్న పాపాన్ని ఆ బూడిదలో పెట్టారు కదా, ఆ బూడిదలోంచి చెట్టు తయారవుతూ ఉంటే ఆ పాపం మొదట్లో ఇలా దున్నపోతులో ఉన్నది కాస్త క్రమక్రమంగా సన్నబడ్డం మొదలెట్టింది. ఇప్పుడు 8వ రోజు పూర్తిగా పురాణం వినేసరికి ఆ పాపం ఇంత పీలిక అయిపోయింది. పాపం ఎండిపోయిన ఎలకపిల్లలా అయిపోయింది. చివరికి వచ్చేసరికి వాడు ఎలాగో భస్మం అయిపోతాడు అనుకోండి. కాబట్టి శ్రద్ధగా పురాణం వింటున్నాడు సోమకాంతుడు, ఆయన భార్య సుధర్మ శ్రద్ధగా పురాణం వింటున్నారు. మీరు కూడా అంత శ్రద్ధగా పురాణం వింటే మీ పాపాలు కూడా పోతాయి. పాతం మర్చిపోయి ఎవడంటే రాజా అన్నారా కొంత పాపం మిగులుతుంది, మళ్ళీ ఇంకోసారి పురాణం వినాల్సి వస్తుంది. కాబట్టి శ్రద్ధగా పాతం మర్చిపోకూడదు, ఫ్లాష్ బ్యాక్ మర్చిపోకూడదు, ఫ్లాష్ బ్యాక్ హుష్ బ్యాక్ అయిపోకూడదు. ఇప్పుడు ఆ సోమకాంతుడికి భృగువు ఇంతవరకు కథ చెప్పి 8వ రోజు ఇంకేమన్నాడు, మహారాజా ఇలా ఎంతోమంది గణపతిని ఉపాసించారు, గణపతి లీలలు అసంఖ్యాకములు. అలాంటి ఉపాసకులలో గణేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందిన మరొక ఆయన కథ చెబుతున్నాను. ఆయన పేరు చంద్రాంగద మహారాజు. చంద్రాంగదుడనే రాజు, అతని భార్య ఇందుమతి గణపతి అనుగ్రహంతో బాగుపడ్డారు. ఆ కథ చెబుతా విను. పూర్వం మాళవ దేశంలో కర్ణనగరం అని ఒక పట్టణం ఉండేది. అక్కడ ఉన్న వాళ్ళకి చెవుడు ఎప్పుడూ రాదట, చెవులు బాగుంటాయట, అందుకని దాన్ని కర్ణనగరము అన్నారు. కొన్ని ఊళ్ళల్లో భగవత్శక్తి ఉంటుంది, అక్కడ వార్ధక్యంలో చెవుడు రాదు. కొందరికి వార్ధక్యం ఏంటంటే పుట్టుకతోటే చెవుడు వస్తుంది అనుకోండి, కొంతమంది ఇంకేం చెప్పినా అర్థం కాదనమాట. ఆ ఆ అని 2 చెవులు అలా పెడుతూనే ఉంటారు, ఏమీ వినపడదు పాపం. కానీ ఈ మాళవ దేశంలో కర్ణనగరంలో కర్ణపిశాచి ఉందో ఏమిటో కానీ ఎవ్వరికీ మాట వరసకు కూడా చెవుడు వచ్చేది కదట. మాళవ దేశం అంత గొప్పదండి. అంటే ఓంకార క్షేత్రం ఉంది కదా నర్మదా నదీ తీరంలో, అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక 60 మైళ్ళ ప్రాంతాన్ని ఏమంటారు, మాళవ దేశం అంటారు. మధ్యప్రదేశ్లో ఉన్న ఓంకార క్షేత్ర ప్రాంతం అంతా కూడా మాళవ దేశమే. మాళవ దేశానికి ధారానగరం రాజధాని. ధారానగరం నర్మదా నదీ తీరంలో ఉన్నది. మధ్యప్రదేశ్ చాలా పెద్దది కదా. కొంత భాగమేమో అవంతి దేశం. అవంతి దేశం అంటే ఉజ్జయిని అవంతి అంటారు. ఉజ్జయిని రాజధానిగా చేసుకున్నారు, అదే అవంతిపురం కూడా, అదంతా అవంతి దేశం. ఆ తర్వాత ఓంకార లింగ ప్రాంతం అంతా కూడా అదంతా ధారానగరం రాజధాని, అది మాళవ దేశం. భోజ మహారాజు గారు పరిపాలించింది అదే. కాళిదాసు గారు ఆ ధారానగరంలోనే ఉండేవాడు. ఇప్పటికీ ధారానగరం అక్కడ ఉన్నది. ధారానగరం అంటే ఓంకార క్షేత్రానికి వెళ్ళేందుకు ఒక 25 మైళ్ళు ముందు వస్తుందన్నమాట మనకి, అది ధారానగరం. ఆ తర్వాత మాహిష్మతీపురం అంటే దత్తాత్రేయుడు స్వయంగా అనుగ్రహించటం వల్ల కార్తవీర్యార్జునుడు కట్టుకున్న నగరం, అది మాహిష్మతి అంటే. దాని సినిమాల వాళ్ళు ఇష్టం కంపు చేశారు, కానీ అక్కడ నర్మదా నదీ తీరంలో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అది. అదిగో ఆ తర్వాత ఓంకార క్షేత్రం వస్తుంది. ఇది చాలా పవిత్ర ప్రదేశాలు అవన్నీ కూడా. అందులో ఈ మాళవ దేశం సస్యశ్యామలం, సుసంపన్నం. క్షిప్రా నది కూడా ఆ ప్రాంతంలోనే ప్రవహించి నర్మదా నదిలో కలిసిపోయేది ఒకప్పుడు. ఇప్పుడు అంతా మారిపోయాయి అనుకోండి విధానాలు. ఒకప్పుడు అసలు క్షిప్రా నదిలో స్నానం చేయాలంటే హడిలిపోయేవాళ్ళం. ఉజ్జయిని పెడితే అదేం క్షిప్రండి బాబు, అంత ప్లాస్టిక్కు చెత్తా చెదారం. మహానుభావుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఆ నదులన్నీ ప్రక్షాళనం అయిపోయి ఎంత బాగా తయారు చేశారు. అయినా మళ్ళీ కలుపుతూనే ఉంటారు వీళ్ళు. రోజు ఆయన ఒక్కడో అక్కడ ఎంతవరకు కూర్చోగలుగుతాడు, ప్రజల్లో కూడా బాధ్యత ఉండాలి. ఇప్పుడు క్షిప్రా నదిని మేము ఇదివరకు వెళ్ళినప్పుడు 2 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు హాయిగా స్నానం చేసి ఆనందంగా అందులో ఈదగలిగాం. చాలా బాగు చేశారు. ఇంకా నర్మద అయితే చెప్పక్కర్లా. నర్మదా నదిలో స్నానం చేస్తూ ఉంటే శరీరానికి ఎంత ఆనందం కలుగుతుందో, బ్రహ్మానందం కలుగుతూ ఉంటుంది. ఆ నదులన్నీ చాలా వరకు పవిత్రంగా మార్చేశారు ఇప్పుడు. అదిగో అక్కడ ఈ మాళవ దేశంలో పూర్వకాలంలో చంద్రాంగదుడని ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయన శాస్త్రకోవిదుడు, జ్ఞాని. నర్మదా నదిలో ప్రతిదినము స్నానం చేయకుండా, ఆయన శివుణ్ణి పూజించకుండా అన్నం తినేవాడు కాదు. ఓంకార క్షేత్రం 2 రకాలు. నర్మదా నదికి ఒకవైపేమో అమరేశ్వరుడు, ఒకవైపు ఓంకారేశ్వరుడు ఉంటారు. ఈ 2 లింగాలు కలిపితే ఓంకారం అమలేశ్వరం. ఓంకార క్షేత్రంలోని అమరేశ్వరుడు అని పిలువబడతాడు. కాబట్టి అక్కడ 2 లింగాలు దర్శనం చేసుకోవాలి, జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలనుకున్నవాడు అనమాట. నిజంగానే కాళిదాసు అదృష్టవంతుడు, అవన్నీ చూసుకున్నాడు. ఉజ్జయినిలో పాండిత్యం పొంది ఓంకార క్షేత్రం వరకు వెళ్ళిన పుణ్యాత్ముడు ఆయన. ఉజ్జయినిలో గడకాళి, ఆ గడకాళి అనుగ్రహంతో ఆయన పండితుడయ్యాడు ఆయన. ఇప్పటికీ అక్కడ భట్టి విక్రమార్కుల గుహలు అవి ఉన్నాయి కదా. ఇదివరకు నాతో పాటు వచ్చిన వాళ్ళు పారసారథి గారు లాంటి వాడు చూశారు, సత్యనారాయణ గారు చూశారు. ఇందులో కొద్దిమంది రాగలిగారు. అందులో ముఖ్యంగా భట్టి గుహలు చాలా బాగుంటాయి.
బేతాళుడి యొక్క ప్రాంతం, ఆ శ్మశానము, విక్రమార్కుడు ఉట్టి కోసుకుని కింద పడి శూలం మీద పడిన స్థలాలు, అన్నిటికీ మించి అక్కడ కాలభైరవుడి గుడికి వెళ్ళాల్సిందే, భైరవుడి గుడికి వెళ్ళవలసిందే. ఆ భైరవుడి గుడిలో మద్యం కూడా నివేదన చేసి కొంచెం తీర్థంగా పోస్తారు. మా పార్థసారథి గారు 3 సార్లు తీర్థం పుచ్చుకున్నారు అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చారు బాగుంది తీర్థం అని. ఆ తీర్థాన్ని ఎవరైనా అసహ్యించుకుంటే నెత్తి మీద డబేర్లు దెబ్బ తగులుతుందండి. కొంచెం చేతులు తీర్థం పోస్తారు ఒక పెసరు, ఆ మధ్య నివేదన ఒక స్పూన్ అనమాట, ఉద్ధరణే తాగాలి. బాగుంది కదా అని పోసేమని తాగేయకూడదు. తాగితే మళ్ళీ బయటకు వచ్చాక పురాణం చెప్పడం మానేసి వేరే భజనలు వస్తాయన్నమాట. చెల్లియో జలకోపజాలు ఎక్కడి నుంచో హై లెవెల్లోకి వస్తాయి. ఎంత అపూర్వ స్థలాలు అవి చూస్తుంటే మతిపోతుందన్నమాట మనకి. ఆహా, కాలం ఎంత గొప్పది అనిపిస్తుంది అన్నమాట. అవన్నీ తిరగాలి. కుజుడు అక్కడే పుట్టాడు, కుజుడికి కూడా గుడి అక్కడే ఉంటుంది. ఇవన్నీ కాళిదాస మహాకవి యొక్క కావ్యాల్లో కనపడతాయి. ఎందుకంటే నాకు ఈ పురాణాలు చెప్పినప్పుడు అలా క్షేత్రాలు గుర్తుకొస్తాయి, ఒక క్షణకాలం అవన్నీ గుర్తుకొస్తాయి కదా, ఆ తన్మయత్వంలో గడిపోతూ ఉంటాం. అయినా తప్పనిసరి కాబట్టి కథ చెబుతున్నాం మళ్ళీ. ఈ చంద్రాంగద మహారాజు గారి భార్య పేరు ఇందుమతి. ఇందు అన్న చంద్రుడే అర్థం, ఇందు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు బుద్ధికారకుడు, మనఃకారకుడు. ఈవిడ చంద్రుడిలో ఉన్న తెలివితేటలు కలిగి ఉండడం వల్ల ఆవిడకి ఇందుమతి అని పేరు వచ్చింది. పరమసుందరుడు ఆయన. ఇంత గొప్పవాడికి, రాజుగారికి, శాస్త్ర పండితుడికి వేట అనే ఒక వ్యసనం ఉన్నది. సప్త వ్యసనాల్లో వేట ఎంత ప్రమాదం చెప్పాను కాబట్టి ఇదివరకు మీకు కొత్తగా చెప్పక్కర్లా. ఇది ఒక భయంకరమైన వ్యసనం. అలా జంతువులు కొట్టేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. పిచ్చి ఎక్కువైపోతుంది దానివల్ల. ఏమిటో మరి చంపడంలో, వ్యసనంలో ఏం ఆనందం ఉందో తెలియదు. ఒకరోజున ఆయన గుర్రం ఎక్కి కొంతమంది సైనికుల్ని, మహావీరులైన సైనికుల్ని వెంట పెట్టుకుని ఆ నర్మదా నదీ తీరంలో ఉన్న అరణ్యాలకి వేటకు బయలుదేరితే భార్య బతిమాలి కాళ్ళు పట్టుకుని, ఎందుకో నా మనస్సు అపశకునం శంకిస్తోంది, కీడు శంకిస్తోంది. అసలు వేటే దరిద్ర లక్షణం, దుర్లక్షణం. నా మాట వినండి, వేట వద్దు, హింస విడిచిపెట్టండి. అహింస పరమో ధర్మ అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంత చదువుకున్న మీకు నేను చెప్పాలా? అందుకని వద్దు అని ఎంతో చెప్పింది. ఈరోజు తొందరగా వచ్చేస్తానులే, 4-5 జంతువుల్ని బాణాలతో కొట్టకపోతే నా మనస్సుకి శాంతి ఉండదు, సింహాలు పులులు వంటి క్రూర మృగాలను చంపకపోతే ఎలాగా, ప్రజలు ప్రాణాలు తీస్తాయి అని ఆవిడ ఎంత చెప్పినా వినిపించుకోకుండా బయలుదేరాడు. అప్పుడు మంత్రులు కూడా వద్దన్నారటండో ఈ భార్యతో పాటు. అయినా వినలేదు. చెప్పారు కదా, కష్టం వచ్చేటప్పుడు ఇతరుల మాట వినరు. మంచి చెవికి ఎక్కదట. పోగాలముదా పురించినవాడు అరుంధతీ నక్షత్రమును కనడు, మిత్రుని వాక్యము వినడు, దీప నిర్వాణ గంధము మూర్కొనడు అని ఒక సామెత ఉంది. పోయే కాలం వచ్చిన వాడికి దీపం కొండెక్కితే ఆ వాసన తెలియదండో. నాకు పైన ఎక్కడన్నా మాడు వాసన వస్తే కిందకి తెలిసిపోతుంది. ఎవడన్నా పప్పు వాడితే, పక్కన ఎవడన్నా కాస్త ఎండు చేపలు వేయిస్తే నాకు ముక్కు ఇక్కడ కొట్టేస్తుంది వాసన, టపేలను కొడుతుంది. ఏమిటో మరి తక్కిన వాళ్ళకి తెలియదు అది. అందులో ఈ దీపం కొండెక్కితే వచ్చే వాసన గ్యారంటీగా తెలియాలి. తెలియట్లేదంటే వాడు ఎక్కువ కాలం బతకట్ట. కాబట్టి ఈ రోజు నుంచి మీరు టెస్ట్ చేసుకోండి. అంటే రొంప పట్టినప్పుడు కాదు, రొంప లేనప్పుడు. రొంప పట్టినప్పుడు ఏదీ తెలియదు అనుకోండి, బాగా ముక్కులు బూడిపోయినప్పుడు కాక తక్కిన కాలాల్లో కనుక దీపం కొండెక్కిన వాసన తెలియటం లేదంటే వీలునామా రాయడం మంచిది. వీలుంటే ఆ వీలునామాలో నా పేరు కూడా చేర్చేయండి, ఎందుకైనా మంచిది. కాబట్టి దీప నిర్వాణ గంధమేమో మూర్ఖుకొనడు వాడు. అలాగే మిత్రుడి వాక్యం వినడు. మంచి చెప్తే వినరనమాట. నేను విన్ను, ఎవడు చెప్పినా విన్ను, చచ్చినా విన్నంటాడు. ఇక చచ్చాక వినేదే ఉంది వీడు మొహం. చచ్చాక ఎవడో వినడు, బతికున్నప్పుడే వినాలి. ఏదన్నా వినేటప్పుడు కాస్త బతికున్న రోజుల్లో చెప్పిన మాట వినండి. తర్వాత అరుంధతీ నక్షత్రం కనపడదు. పెళ్లిలో పగటిపూట అయితే ఎలా కనపడదు అనుకోండి, కనుక చీకటి పెళ్ళిళ్ళలో చూపిస్తారు ఇది అరుంధతీ నక్షత్రం అని. అప్పుడు వీళ్ళు ఈ మొగుడు పెళ్ళాలిద్దరు, కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కదా, ఒకళ్ళ చేతిలో ఒకటి తగులుతూ ఉంటే చూడకుండా చూసేసామని తప్పించుకుంటారు. అది చూపించేరికే కనపడదు, ఆయన దారి అయింది. కానీ చూడాలి. అరుంధతి గ్యారంటీగా ఎప్పుడొకప్పుడు కనపడాలి. వశిష్ఠుడి పక్కనే ఉంటుంది. ఆ అరుంధతి నక్షత్రం కనపడలేదంటే కూడా మనకి ఎక్కువ కాలం ఆయి ఉండదట. అది పోయే కాల లక్షణం. అందులో ఎప్పుడు కూడా మంచి చెప్పినప్పుడు వినాలి. గురువుగారు ఏదైనా చెబితే వింటాం అనాలి తప్ప, గురువుగారు మీరేం చెప్పినా వినండోయ్ అనకూడదు. అది మంచిది కాదు. వింటారా గ్యారంటీగా? మంచి ఎప్పుడు వినాలి. పాపం ఈయన భార్య మాట వినలేదు, మంత్రుల మాట వినలేదు. మంత్రి నా వేటకి అడ్డు వస్తే నువ్వు కంత్రి
అనుకుంటూ బాజా భజంత్రి వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు వేటకి. సైనికుల్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. అది భయంకర ఘోరారణ్యం. ఆ పూట సింహాలు, పులులు, భల్లూకాలు ఇలాంటివన్నీ దొరికాయి. వాటిని వేటాడు అడవిలో కొంత దూరం వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అంత కేకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతం అంతా కట్టిక చీకటి అయిపోయింది. అక్కడెక్కడ వెలుతురు కనపడ్డంలా. కారణం చెట్లు పెరిగిపోయి కొమ్మలు ఒకదానికొకటి అతుక్కుపోయి పైనుంచి కిందకి అసలు ఎండ రావడం లేదు. అసూర్యం పశ్య అంటే అదే, సూర్యుని చూడటం లేదనమాట. అది అలా ఉంది ఆ అరణ్యం. అటువంటి ఆ భయంకర అరణ్యంలో వీళ్ళకి దుర్వాసన వచ్చిందో చోట. కుళ్ళిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన మాంసం మీద నుంచి వచ్చే ఒక భయంకరమైన పులుసు వాసన వచ్చిందనమాట. మామూలుగానే చేపల మార్కెట్కి వెడితే దరిద్రపు వాసన వస్తుంది, అటువంటిది అక్కడ ఇంకా దుర్వాసన వచ్చేసింది. ఓరి బాబా, మనం ఎక్కడికో దారి తప్పి వచ్చామరా అనిపించింది వాళ్ళకి. అక్కడ ఒక భయంకరమైన వటవృక్షం మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కొమ్మలు ఒక్కొక్క కొమ్మ 8 మైళ్ళు వ్యాపించి ఉన్నది. అసలు నడితే ఈ వర్ణనే మన శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో రాశాడు. శ్రీకృష్ణదేవరాయలు మాలదాసరి కథ ఉంటుంది, చాలా అద్భుతమైన కథ. అందులో దాసరి అడవిలో చెట్టు చూసిన వర్ణన చేశాడు. అవన్నీ పురాణాలు చదవబట్టి ఆయన అంత బాగా రాశాడండి. కృష్ణదేవరాయలు పరమ పండితుడు. అసలు అష్టదిగ్గజాల్లో అంత పాండిత్యం ఎవరికి లేదేమో అండంలో కూడా అతిశయోక్తి కాదు. అంత పండితుడు కృష్ణరాయలు అంటే. సంస్కృతంలో జాంబవతీ పరిణయం పూర్తిగా సంస్కృతంలోనే మదాలస చరిత్ర రాశాడు. మదాలస అంటే దత్తాత్రేయుడి పరమభక్తుడైన అలర్కుడి యొక్క తల్లి అన్నమాట. మార్కండేయ పురాణంలో మదాలస చరిత్ర చెప్పుకున్నామే, ఆ మదాలస చరిత్ర సంస్కృతంలో మహాకావ్యంగా రాశాడు ఆయన. జాంబవతీ పరిణయం, కృష్ణుడు జాంబవతిని పెళ్లి చేసుకున్న ఘట్టం రాశాడు. ఈ రెండూ కాక తెలుగులో ఆముక్తమాల్యద రాశాడు. ఆయనేమో పరిపాలించింది కన్నడ సామ్రాజ్యాన్ని. నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అని కూడా అన్నాడు ఆయన. అంత మహానుభావుడు తెలుగుకి చేసిన సేవ అంతా ఎంతనా. మన తెలుగు వాళ్ళేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుందాం అనుకుంటున్నారు, ఆయనేమో తెలుగులో చదవండి అన్నాడు ఆయన. ఎంత గొప్ప విషయం అండి అది. ఈ అష్టదిగ్గజాల కవులు కావ్యాలు కొంత కాకపోతే కొంతైనా సొంతంగా చదువుకోవచ్చు. కానీ కృష్ణదేవరాయల కావ్యం చదవాలంటే గురువుల కటాక్షం లేకపోతే ఓ మాదిరివాడు చదవలేడు. ఓ మాదిరి పాండిత్యం సరిపోదు. అందులో రాస్తాడనమాట. కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటాఘాటోత్త శాఖోపశాఖాంచాట చరన్మరుద్ర యదవీయ ప్రేషిదోద్యచ్చదోదంచత్కేట కృతవ్రణచ్చలన లిప్యాపాదితాధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్ఫాయద్ వటక్ష్మాజమున్. అందులో వటక్ష్మాజం అంటే కొంతవరకు తెలుస్తుంది, వటవృక్షం చూశాడు అని. అది ఎలా ఉందట, అర్ధయోజన, ఒక 8 మైళ్ళని యోజనం అంటాం. అందులో సగం అర్ధయోజనం, 4 మైళ్ళు శాఖోపశాఖలతో పెరిగిపోయింది. అందులో ఆకులు కిందకి రాలేయి. ఆకుల్ని కొన్ని క్రిములు తినేసేయట. ఈ క్రిములు, ఈ గొంగళీలు లాంటివి తినేస్తే ఆకులు చిల్లులు పడతాయి కదా, ఆ చిల్లులు అక్షరాల కింద కనపడుతున్నాయట. ఆ అక్షరాలు ఏమని చెబుతున్నాయి, ఎక్కడో దెయ్యం ఉంది, రాక్షసుడు ఉన్నాడు, ప్రమాద సుమాని హెచ్చరిస్తోందా అన్నట్టుగా లిపి కనపడుతోందట. అటువంటి ఒక విచిత్రమైన పెద్ద వటవృక్షం చూశాడని అద్భుతంగా రాశాడు ఆయన. 5 పద్యాలు ఎంత బాగుంటాయో ఇలాగే ఒకటి కాదు. గరుత్మంతుడు ఎగురుతున్నాడు. ఆయన రెక్కల నుంచి వచ్చే గాలి మా పాపములను తొలగించుగాక. ఆ రెక్కల గాలి ఎటువంటిది అంటే, ఆయన ఎగురుతూ ఉంటే ఆకాశానికి మొత్తం సముద్రం పైకి లేచిపోయిందట. ఖనటత్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్యపిండీకృతాంగభీతాండజములు. ఖ అంటే ఆకాశం, సముద్రం నేల మీద ఉండాలి కదా. కానీ గరుత్మంతుడి రెక్కల గాలికి ఈ నేల మీద ఉన్న మొత్తం సముద్రం ఇలా పైకి లేచిపోయింది. లేచిపోయి ఖ నటత్ ఆకాశంలో నటించిందిట, ఆకాశంలో ఎగురుతోందిట. అసలు ఎంత గాలి లేకపోతే నేల మీద ఉన్న సముద్రం మొత్తం పైకి లేచిపోయింది. ఇప్పుడు ఆకాశంలోకి లేచిపోయిన పయోబ్ధి కింద లేకపోవటం వల్ల సముద్రం ఉన్న చోట కటిక నేల కనపడింది. ఇప్పుడు ఈ నీళ్లు పైకి లేచిపోవడం వల్ల కింద ఏమైంది, నేల కనపడింది. అందులో కనపడుతున్నాయి ఏమిటి, రసాతలాలు. సముద్రం అడుగున రసాతలం ఉంది. ఈ రసాతలంలో ఏమున్నాయి, పాములు ఉన్నాయి. సముద్రం పైకి లేచిపోవటం వల్ల పాతాళం కనబడుతుందట, పాతాళంలో పాములు ఉన్నాయట. ఈ పాములు పైన ఎగురుతున్న గరుత్మంతుడు చూచాయి. ఎంతవరకు మన పైన సముద్రం ఉంది కనుక మనం కనపడలేదు గరుత్మంతునికి. ఇప్పుడు నీళ్లు పైకి లేచిపోయాయి, ఇప్పుడు మనం గరుత్మంతుడికి కనపడతాం. ఆయన వచ్చి మనల్ని నూడిల్స్ తిన్నట్టుగా, సేమ్యాలు తిన్నట్టుగా తినేస్తాడేమో అని భయపడిపోయి పిండీకృతంగా లొంగలు చుట్టుకొని ఒకదానికొట్టి, మనం చూసారా తువ్వాళ్ళు పిండుతాం,
దాన్ని పిండీకృత అంటారన్నమాట. ఇలా పిండేసి పక్కన పెట్టినట్టుగా ఆ పావులు ఒకదాని ఒకటి లొంగదుట్టుకుని పక్కన పడిపోతున్నాయట, భయపడిపోతున్నాయట. గరుత్మంతుని రెక్కల గాలి, ఆ గాలి వల్ల సముద్ర జలం పైకి లేచింది కాబట్టి అడుగునున్న పాతాళం కనబడింది. పాతాళంలో ఉన్న పాములు ఈ గరుత్మంతుడు చూచాయి. గరుత్మంతుడు చూచి భయపడిపోయి ఉండల కింద ముద్దల కింద మారిపోతున్నాయి. అలాంటి ఇంత అద్భుతమైన గాలి చూపించాడు గరుత్మంతుడని ఒక ముక్కలో రాశాడు ఆయన. నటత్ పయోబ్ధి వీక్ష్య రసాతల అన్యోన్య పిండీకృతాంగ భేత అండజములు. ఇలా ఉంటాయి అంతే. ఒకే పాదంలో ఇంత పెద్ద పెద్ద భావన రాయగలుగుతాడు. కొంతమంది గంట సేపు కవిత్వం చెబుతారు, అందులో ఏమి ఉండదు భావన. నువ్వు నేను ఒకటే, నేను నువ్వు ఒకటే, నువ్వు నేను నేను నువ్వు ఒకటే, నువ్వు 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 నేను 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 ఒకటే, చివరికి నువ్వు నేను ఒకటి, ఏం ఉండదు. ఈ తత్వం అంటాడు పైగా, వీడి తత్వం మండిపోను. కవిత్వం రాయాలంటే మహాశక్తి కావాలి, అద్భుతమైన భాషా పాండిత్యం, భావన, ఇవన్నీ ఉండాలి. ఏమి లేకపోతే గంట సేపు కూర్చుంటే కట్టల కాగితాలు తీసుకురా ఒక్క పద్యం రాదు. ఓసారి తిరుపతి వెంకటకవులు ఎవరో ఈ బోడి పద్యాలు మేము రాస్తాం అన్నారట. మాలాగా కష్టపడి ఏమైనా శాస్త్రాలు చదువుకోండి, వేదాలు చదువుకోండి అనగానే అప్పుడు చల్లపిల్లవారు ఒక అద్భుతమైన పద్యం చెప్పారు 32 పదాలతోటి. భూసుర వర్యులార పరిపూర్ణ కళాకలనాభిరాములారా సరసమ్ముగా కవనమల్లుటయన్న పురాకృతంబునం చేసిన ఎట్టి పుణ్యమున చేసి కదా లభించు గట్టి అభ్యాసము చేసినన్ కలుగునా ఇది వేదమా లేక శాస్త్రమా రోసము గల్గి జందెముల ప్రోవులు వ్రేళ్లకు చుట్టబెట్టి పేరీసున కిందు మీదుబడి ఎంతయు తన్నుక చచ్చనేనియున్ వేసముగాని లేక అరవీసముగాని కవిత్వధార రాదే సరి ఎట్టకేలకు 10 కట్టలు కాగితాల్ వృధా చేసి కవిత్వమల్లిన రుచించునే అయ్యది గడ్డి పచ్చడించేసిన ఎట్టులుండు కడు చిన్నెలు వన్నెలు కల్గి ఎంతయున్ భాసిలు బాలికామణికి ప్రాకృత కర్మవశంబుచే రసాభాసపు దున్నపోతొకడు అభాగ్యుడు దాపురమైన వానితో ఆసతి ఆసలోర కడునందము చందము చూపునే వృధాయాసమటంచులోదలచునంతియ కాకొకవేళ చూపినన్ రోసి అసహ్యమూని ఇసిరో ఇవి ఏమిటి కంచు నెంచి ఆ కాసర మార్చుగా నీవి కాంతల వింతలటంచు నెంచునే వేసరి కొందరన్న 10,000 రచించిన గాని గ్రంథములు చేసిన గాని సత్కవులు చెప్పిన పద్యములన్ రసంబు పేరాస గ్రహింపలేక తమ అజ్ఞత బయటకు బెట్టుకైవడిన్ భాసుర రీతి నొక్కడు గ్రంథము రచించిన తద్రసమ్మునెంతో సరసమ్ముగా గొను బుధుల్పచరించెడి పుణ్యమల్పమే దోషములున్న చోటులను దోషము లేదని సంతసింపుచున్ దోషము లేని చోటులను దోషములున్నవటంచు పలుకుచున్ హాసమునర్చినంత సరియవునే మహాకవిత వివేచనాభ్యాసమనంగా అంత పై బడి ఉన్నది అద్దియున్ జనుర్వాసనయేసుడి అది వారలు వారలు చేయు పుణ్యమున్ చేసి లభించు అట్టి పరిశీలన కలిగిన వారికేము వేయేసి నమస్కృతులు సలిపి ఎంతయు భక్తి చెరింపకుందుమే భూసురవర్యు. కాబట్టి కవిత్వం రాయాలంటే అంత తేలిగ్గా వస్తుందా? అది పూర్వజన్మ సుకృతం వల్ల రావాలి, ఆ సరస్వతి కటాక్షం వల్ల రావాలి. ఇదేమన్నా వేదమా శాస్త్రమా కూర్చుని చదువుకుని కంఠస్థం చేయడానికి అంటూ ఎంత అద్భుతంగా చల్లపిళ్ళ తిరుపతి వారు దివాకర్ల వారు జంటగా రాసేవారు. ఆ రోజులో ఈ మొత్తం పద్యం అంతా చల్లపిళ్ళ వారే రాశారు. ఇది ఒక మహామాలిక. ఆ రోజుల్లో వాళ్ళు కూడా ఎంతోమంది యొక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కవిత్వం అంటే అంత తేలికటండి బాబు. ఓ పద్యం రాయాలంటే అది ఎంత పాండిత్యం, ఎంత సుకృతం లేకపోతే వస్తుంది. అవధానాల్లో మేము క్షణాల మీద అన్నేసి పద్యాలు చెబుతున్నామంటే కూర్చొని రాయమన్నట్టు చూద్దామన్న సరస్వతీదేవి లోపల తనంత తాను పులకించి రావాలి, బయటికి రావాలి. అప్పుడు నేనే వస్తానంటే శబ్దాలు వచ్చి పడిపోతాయి మన ముందు. అది మహాయోగం. ఆ యోగం పరమ పూజ్యుడు కృష్ణదేవరాయలకి పట్టింది కాబట్టి అంత అద్భుతమైన కవిత్వం రాశాడు ఆయన. అటువంటి ఆయన ఆముక్తమాల్యదలో రాసిన పద్యానికి కూడా ఇదే మూలం. ఏది గణేశ పురాణంలో ఈ వటవృక్షమే. అలాగే అంత కవిత్వం ఆయన ఎలా రాశాడో తెలిసిన. ఇప్పుడు ఇందాక మీకేం చెప్పాను, గరుత్మంతుడు ఎగురుతూ ఉంటే సముద్రం పైకి లేచిపోయింది అన్నాడా? ఆ భావన ఎక్కడుందో తెలుసా మీకు? సుందరకాండలో ఉంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు సుందరకాండలో ఆంజనేయుడు ఆకాశంలో లంకానగరానికి ఎగురుతున్నాడు. ఎగురుతుంటే ఏమైపోయింది? ఒకసారిగా ఖేయథ ఆకాశానికి లేచిపోయింది. అడుగునున్న పాములు చూచి గరుత్మంతుడేమోనని భయపడ్డాయట హనుమంతుడు చూసి. సుపర్ణ ఇతి
అయ్య బాబో గరుత్మంతుడు ఎగురుతున్నాడేమో అని హనుమంతుడు చూసి భయపడ్డాయట. హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నాడండి. ఆ ఎగరడం వల్ల సముద్రం అంతా పైకి లేచిపోయిందిట. అడుగునున్న పాములు ఆకాశంలో ఎగురుతున్న గరుత్మంతుడు చూశాయి. చూచి గరుత్మంతుడు కదా ఇక్కడ హనుమంతుడు చూశాయి. చూచి అమ్మో గరుత్మంతుడేమో మమ్మల్ని మింగుతాడేమో అని భయపడ్డాయి అని సుందరకాండలో వాల్మీకి రాశాడు. ఆ గరుత్మంతుడిని పెట్టాడు ఇక్కడంతే, హనుమంతుడిని తీసిన. అవునా? కాబట్టి ఈ భావన కూడా సుందరకాండంలోదే. చివరికి వచ్చేసరికి ఏమవుతుంది మనకి, ఎవడికి ఏ భావన వచ్చినా వాల్మీకో వ్యాసుడు. అందుకే వ్యాసోచ్ఛిష్టమిదం జగత్. ఒక్కోసారి మేము ఏదో కష్టపడి పద్యం రాసామనుకుంటే ఎక్కడో చోట ఆ భావన వ్యాసుడి దగ్గర కనబడుతుంది. మళ్ళీ మాకు అంతో ఎంతో క్లూ ఆయనే ఇస్తున్నాడు. కాబట్టి వ్యాసో నారాయణో హరి. సరే ఏది ఏమైనా ఆ మహాకవులందరినీ ఈ పూట తలుచుకున్నాం. ఇంత కవిత్వం ఎందుకు వచ్చిందో తెలుసా నా నోట్లోంచి. నేను ఇదంతా చెప్పాలని చెప్పలా. కవుల గురించి కవిత్వం గురించి ఎందుకు వచ్చిందో మీరు కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. మనం చెప్పుకునేది ఏమిటి? గణేశ పురాణం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. కవులకు కవి. అందుకే ఆయన గురించి చెప్పుకున్నప్పుడల్లా మనకి తెలియకుండానే కవిత్వం గురించి చెప్పుకుంటూ ఉంటాం. కవులకు కవి కదా ఆయన, మహాకవి కదా. అందువల్ల కవిత్వాన్ని మనకి అందిస్తూ ఉంటాడు. ఈ చంద్రాంగదుడు అడవిలో అటువంటి ఒక పెద్ద వటవృక్షం చూశాడు. ఆ వటవృక్షం దగ్గర భయంకరమైన ఒక బ్రహ్మరాక్షసుడున్నాడు. ఆ బ్రహ్మరాక్షసుడు చుట్టూతా వాడి భార్యలు ఉన్నారు. వాళ్ళు కూడా 2 తాడి చెట్లు, 1 తాడి చెట్టు, 3 తాడి చెట్లు అంతంత పొడుగున్నారు. పెద్ద పెద్ద శరీరాలతో ఉన్నారు, బాణకడుపులతో ఉన్నారు. ఒకేసారి 10 పులులు, 15 సింహాలు, ఏనుగులు నోట్లో వేసుకుని నవిలేస్తున్నారు. వాళ్ళు కరకర నవిలేస్తున్నారు. క్యారెట్ నవిలినట్టుగా నవిలేస్తున్నారు వాళ్ళు. మనం బీట్రూట్, క్యారెట్ దుంపలు కూడా తినమంటే బాబోయ్ అని నవలలేకపోతున్నాం. వేరుశనగ గుళ్ళు నవలలేకపోతున్నాం. కానీ వాళ్ళు ఎముకలతో సైతంగా నోట్లో వేసుకుని జంతువులను కర్ర నవిలేసి కొన్ని ఎముకలు పురులు ఊసి అవతల బారేస్తున్నారు, ఉమ్మె బారేస్తున్నారు. అటువంటి ఆ బ్రహ్మరాక్షసులకి ఆకలి ఎక్కువగా ఉందిట. ఆ టైంలో రాజుగారి పరివారం కనబడ్డారు. ఒక్కసారి రాజు గుండె కూడా బేజారెత్తిపోయింది. ఏదో నాబోటి వాడితో అయితే యుద్ధం చేయగలడు కానీ ఆయన చూస్తూ తాడి చెట్టు అంత పొడుగున్నవాడు వాడు వచ్చినా పట్టుకున్నాడంటే చేతులు ఇరుక్కుపోతారు కదా. అప్పటికి 2-3 బాణాలు వేసేట. ఈ బాణాలు వచ్చి వాళ్ళకి ఎలా గుచ్చుకున్నాయి అంటే మనకి ఏదో గడ్డి ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది వాళ్ళకి. అంతే తప్ప పెద్దగా బాధ కూడా కలగలేదు. పైపెచ్చి బాణాలు రాజు వేయగానే ఆ రాక్షసులకు ఆగ్రహం కలిగింది. ఎవర్రా మా మీద చెక్కిన పుల్లలు విసురుతున్నారు, పుల్లలట అవి, ఇంత బాణాలు దెబ్బలు తిని పుల్లలు విసురుతున్నారు అని అమాంతంగా దూకారు వాళ్ళు. ఇంకా రాజుగారి భటులు, రాజుగారి సంగతి దేవుడెరుగు అని బతుకు జీవుడాని ఎవరిదారు వాళ్ళు పారిపోయారు. సెక్యూరిటీ కూడా వాళ్ళ ప్రాణరక్షణ వాళ్ళే చూసుకుంటారు. ఊరికే అనుకుంటాం కానీ మన పక్కన ఏమంటారు వాళ్ళు. సమయం వస్తే పారిపోతారు. అంత ఎవరిదారు వాళ్ళు పారిపోయారు. రాజుగారు కూడా హడిలిపోయి గుర్రాన్ని వెనక్కి తిప్పి దూకించుకుంటూ పరుగును వెళ్ళిపోయాడు. ఈ బ్రహ్మరాక్షసుడి భార్యలో ఒకత్తి ఉంది. అది 1 తాడి చెట్టు అంత పొడిగే ఉంటుంది. దాని పొట్ట కూడా 2-3 ఏనుగులు బారు పొట్ట. అది ఈ రాజును తరుగుకుంటూ వెళ్ళిపోయింది. వాడిని తీసుకుని రావే చిన్న పెళ్ళామా, ఉన్న 10వ పెళ్ళామా అన్నాడు. అంటే ఈ బ్రహ్మరాక్షసుడు 10వ పెళ్ళాంటిది. వీడు వెంటబడింది. ఈ 10వ పెళ్ళం చాలా బొద్దుగా ఉంది. కొంతమందిని చూస్తే భలేగా ఉంటారులేండి. భగవంతుడు వాళ్ళని చూసిన తర్వాత ఎలా పెళ్లి చేసుకోగలిగారంటే అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం. ఈ 10వ పెళ్ళం వీడు వెంటబడి రాజుగారిని పట్టేసుకుంది. కానీ దానికేమిటో కర్మగారి వీడి మీద మోజు కలిగింది. ఏమయ్యో నువ్వు ఎవరివి అంటే నేను చంద్రాంగదుడిని రాజుని అన్నాడు వీడు కొంచెం వణుకుతూ. ఇందాక చూసావా బోడిగుండుతో ఉన్న మా మొగుణ్ణి, వాడు బ్రహ్మరాక్షసుడు. వాడు ఎంత పెద్ద బోడిగుండుతో ఉంటాడు. నేను నిన్ను తీసుకెళ్ళానా నోట్లో వేసుకుని కర్ర నవిలి తినేస్తాడు. నువ్వు చావకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేస్తావంటే ఏం చెయ్యను అని అడిగింది. నన్ను పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం వేరే చోట కాపురం పెట్టచ్చు అంది. వీడు హడిలిపోయి నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే వాడు నోట్లో పడి తావడమే బాగుండేటట్టు ఉంది నాకు. బాబు నీకు పుణ్యం ఉంటుందంటే వాడిని ముద్దు పెట్టుకుంటుందేడా. ముద్దు పెట్టుకోగానే ఇందులో రాశారండి ఆ నోట్లోంచి వచ్చే దుర్వాసన తట్టుకోలేకపోయాడు వాడు. దాని దుంపదగా స్నానం చేసి 25 ఏళ్ళు అయింది. నోరు కడుక్కుని ఒక 50 ఏళ్ళు అయి ఉంటుంది. ఎప్పుడు పచ్చిమాంసం పిక్కుదండవే కదా. ఆ వాసన తట్టుకోలేక వెంటనే వాడు ఏం చేశాడు, ఆ ముద్దు పెట్టుకుంటప్పుడు ముక్కు గట్టిగా నోటితో కురికి బాగా పీకేశాడు. అబ్బా అని వదిలేసిందిట. వదలడంతో వాడు కిందకు దూకి గుర్రం ఎక్కి మళ్ళీ పారిపోయాడు. ఇది వెనక పరిగెట్టు వస్తూ ఉంటే ఏమైందంటే దారిలో చెట్లు అడ్డొచ్చాయి. ఆ చెట్లను నేలమట్టం చేసుకుని పరిగెత్తేలోపు వీడు పరుగును వెళ్ళాడు.
అలా వెళ్ళగా ఒక పెద్ద సరోవరం కనబడింది. మంచి అద్భుతమైన విశాలమైన సరోవరం, కొల్లేటి సరస్సు, అలాంటి సరస్సు లాంటి పెద్ద సరస్సు అట. వీడు ఈ రాక్షసీ భయంతో పరిగెత్తుకొస్తున్నాడు, సరోవరంలో పడిపోయాడు. ఆ సరోవరంలో పడిపోవడంతో ఆ సరోవరంలో పాతాళలోకం నుంచి తరచుగా నృత్యం చేసుకుంటూ స్నానం చేయడానికి అక్కడికి పాతాళ కన్యలు, నాగకన్యలు వస్తారన్నమాట. కొంతమంది నాగకన్యలు వచ్చారు. ఈ నాగకన్యలకు ఒక నాయకురాలు ఉంది, ఒక నాగరాజు కూతురు. ఈ నాగరాజు కూతురు ఈ కన్యలు కూడా అందులోంచి బయటకు వచ్చి జలకాలాటలలో అని పాడుకుంటున్నారు వాళ్ళు. సరిగ్గా వీడు వచ్చి నీళ్లలో పడ్డాడు. పడగానే టక్కన వీడు పట్టుకున్నారు వాళ్ళు. అయ్యే సుందరం, ఎంత సౌందర్యం ఉంది వీడి దగ్గర, ఎంత సుందరుడు అనుకున్నారు వాళ్ళు. రాక్షసిని తప్పించుకొచ్చిన వీడు ఈ నాగకన్యకలకి చిక్కారు. వెంటనే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నామంటే రాక్షసి తరువుకు వస్తుంది అనగానే రాక్షస స్త్రీలతో తగాదా పడడం అనవసరం, ముందు పాతాళానికి పోదాం అని వీడిని పట్టుకుని కౌగిలించుకుని పాతాళలోకానికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ మడుగులోంచి వెళ్ళి నాగలోకం చేరారు. ఆ నాగలోకం మహారమణీయంగా ఉంది. పెద్ద పెద్ద పడగలు ఉన్నటువంటి పాములు, 1 పడగ, 5 పడగలు, 2 పడగలు, 101 పడగలు, 105 పడగలు, ఇలాంటి పడగలు ఉన్నటువంటి పాములు, ఆడపాములు, మగపాములు లొక్కలొక్కలాడుతూ మనకి సేమ్యాలు కనపడతాయే ఉప్మాలో, సేమ్యా ఉప్మాల్లో తెగదిరిగేస్తున్నాయి. వాటి పడగల మీద రకరకాల మణులు ఉన్నాయి. కొన్ని నీలమణులు, కొన్ని ఎర్రమణులు, కెంపులు, కొన్ని వైడూర్యాలు, కొన్ని మరకతాలు, ఇలాంటి అపూర్వమైనటువంటి మణులు ఉన్నాయి. ఆ మణుల కాంతితో పాతాళలోకం కటిక చీకటితో ఉండవలసిన పాతాళలోకం పట్టపగల్లో ఉందిట. పాతాళలోకం నిజానికి అధోలోకం, అది చీకటితో ఉంటుంది. కానీ ఈ మణుల కాంతి వల్ల ధగ 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 వెలిగిపోతుంది ఆ లోకం. వీడు ఈ నాగకన్యకలతో రావడం వల్ల ఈ పావులు ఎవరు వాడిని పట్టించుకోలేదు. లేకపోతే ఆ పావుల విషయానికి భస్మం అయిపోతారు అక్కడికి వెళ్ళేవాళ్ళు, మాదిరి వాళ్ళు అయితే. వీడిని తీసుకెళ్లారు అంతఃపురంలోకి. అందులో ఒక నాగరాజకన్య ఇలా అన్నది, ఓ రాజా, నిన్ను రాక్షసి భక్షించకుండా లేక వరించకుండా మేము నిన్ను రక్షించాం. కాబట్టి నువ్వు మమ్మల్ని వరించి మమ్మల్ని భరించు. మాకు భర్తవైతే మేమందరం నిన్ను ఆనందపెడతాం, మేము నృత్యాలు చేస్తాం, నీతో సుఖంగా ఉంటాం. పాతాళలోకంలో నాగామృతం అని ఒక అమృతం ఉంటుంది, అది తాగితే 10,000 ఏనుగుల బలం వస్తుంది నీకు. ఆ బలం వల్ల శత్రువులు జయించగలుగుతావు. ఇక్కడ సుఖంగా ఉండు. భూలోకంలో ఏముంది అక్కడ, దిక్కుమాల మానవులు, దుర్బలులు, వాళ్ళు బలం ఉండదు, మృత్యు తొందరగా వస్తుంది. మా నాగామృతం తాగితే 10,000 సంవత్సరాలు నువ్వు యవ్వనంతో జీవించవచ్చు, ఏమంటావు అనగానే వీడే ఉన్నాడు, 2 చెవులు ఇలా మూసేసుకుని రామరామ కృష్ణ కృష్ణ అనుకున్నాడు. వాసుదేవ, ఓ తల్లులారా, మీరు వరాలిచ్చే దేవతలు, నేను భూలోకవాసిని. పైగా నేను పెళ్లి చేసుకున్నప్పుడు మా ఆవిడతోటి మానవ స్త్రీని తప్ప ఇంక ఏ స్త్రీని పెళ్లి చేసుకొని మాటిచ్చాను. అందువల్ల మానవ స్త్రీలను తప్ప ఇలా దేవతా స్త్రీలని, నాగకన్యకల్ని, కిన్నర కింపురుషాది స్త్రీలని, రాక్షస స్త్రీని వరించను. అయినా చంద్రవంశానికి చెందిన మహారాజును నేనేమిటి, మీలాంటి వాళ్ళని వరించడం ఏమిటి? ఇప్పుడంటే ప్రేమ వచ్చింది కనుక నన్ను పెళ్లి చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడో నా వల్ల మీకు కోపం రావచ్చు, నేను చేసిన అపరాధానికి మీకు కోపం నా మీద వస్తే బుస్సుమని కాటేశారంటే దెబ్బకి భస్మం అయిపోతాను నేను. పావులే ఎప్పటికీ. విషం కలిగిన సర్పాల జోలికెడితే అమ్మ బాబోయ్, అందులో మీకు 2 నాలుకలు, ఇప్పుడు ఇచ్చిన వాటికి ఆ సేపటి తర్వాత ఉండదు. అందువల్ల నా వల్ల కాదన్నాడు. వాళ్ళు ఇంకొకసారి ఆలోచించుకో, మేము తలుచుకుంటే రక్షించగలం, లేదా భక్షించగలం, శిక్షించగలం. అనగా మీరు కరుణాస్వరూపాలు, మీకు పుణ్యం ఉంటుంది, నన్ను రక్షించండి, మా ఆవిడ దగ్గరికి పంపేయండి, మా రాజ్యాన్ని పరిపాలించుకుంటూ అక్కడే సుఖంగా ఉంటాను, నాకొద్దీ నాగలోకం బాబోయ్ అన్నాడు. వాళ్ళకి మండిపోయింది. ఎంత బతిమాలిన వినిపించుకోవు కదా, నిన్ను చెరసాల్లో పెడుతున్నాం, మనస్సు మార్చుకుంటేనే నీకు విముక్తి. ఈ పాతాళ చెర నుంచి బయటికి రావడం ఎవడి వల్ల కాదు, సరిగదా? నీకు కొంతకాలం పాటు భార్యా వియోగం కలుగ్గాక అని శపించేశారు. స్వస్త్రీ వియోగం కలుగ్గాక అని చెప్పించి వీడిని తీసుకెళ్ళి ఆ పాతాళ గృహంలో, ఒక కారాగృహంలో బంధించేశారు. అందులో పడి ఏడుస్తూ కూర్చున్నాడు. మా ఆవిడ చెప్పనే చెప్పింది, ఎందుకు వచ్చిందండి ఈ పూట, వద్దు వేట అంటే ఆవిడ మాట వినకుండా వచ్చినందుకు నా తాట తీస్తున్నారు వీళ్ళు అనుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాడు పాపం. ఆ నాగకన్యకల శాపం వల్ల 12 సంవత్సరములు అక్కడే ఉండిపోయాట, భార్యకి దూరం అయిపోయాట. 12 ఏళ్ళు.
వరాలిచ్చే నాగకన్యకులు శాపాలు కూడా ఇవ్వగలరు. అందుకే 12 ఏళ్ళు వియోగం కలిగింది భార్యతో. 12 ఏళ్ళు భార్యకి దూరంగా ఉంటే ఆ వ్యక్తి మళ్ళీ భార్యను కలుసుకుంటే కొత్తగా పెళ్లి చేసుకున్నంత పని చేయాలని శాస్త్రం. ఎవడన్నా పొరపాటు భార్యను వదిలేసి 12 ఏళ్ళు కనపడకుండా పోతే మళ్ళీ భార్య కనపడింది అనుకోండి, మళ్ళీ ఇంచుమించుగా పెళ్లి తంతు తరపాలి. మీరంతా అదృష్టవంతులు, 12 నిమిషాలు కూడా విడిచిపెట్టట్లేదు. కానీ 12 ఏళ్ళ తర్వాత కనుక భార్యాభర్తలు కలుసుకుంటే మాత్రం మళ్ళీ ఇంత పని చేయాలి. అలాగే యజ్ఞోపేతం కొందరు తీసేసి పక్కన తగిలిస్తుంటారు. అది దిక్కుమాల బతుకులు కొంతమంది చిచ్చి అనకూడదు, కానీ తీసి అవతల పారేసి ఏదో అప్పుడప్పుడు మళ్ళీ వేసుకుంటూ ఉంటారన్నమాట. అలాగే కొంతమందికి బనీన్ ఇలా పైకి దిగానే బనీన్తో పాటు వచ్చేస్తూ ఉంటుంది. ఏది యజ్ఞోపేతం. అలా వస్తే వాడికి మళ్ళీ ఉపనయనం చేసినట్టుగా కొత్త తంతోటి చేయాలండి. ఇవన్నీ నియమాలు కలియుగంలో పట్టించుకోవటం లేదన్నీ. ఎప్పుడైనా భార్యామణి పొరపాటున భర్తని కాలితో ఒక్క తను తన్నితే కోపంతో, మామూలుగా నిద్రపోతున్నప్పుడు మంచం మీద ఉన్నప్పుడు అంతే కాదు, కోపం వచ్చి భార్య కనుక భర్తను నెత్తి మీద తన్నితే దానికి కూడా ప్రాయశ్చిత్తం చెప్పారు. అలాగే భార్యని పొరపాటున కొడితే భర్త కొట్టడం మహాపాపం. భార్యను కొట్టాడంటే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందువల్ల చీటికి వాటికి అని చెయ్యెత్తుతారే, అటువంటి దిక్కుమాల మొగుళ్ళకి చేతులు నరుగుతాడు యముడు. మీరు చూడండి కావాలంటే పురాణాల్లో యమధర్మరాజు గారు ఎవరెవరికి ఏ శిక్షలు వేస్తాడు. కాలితో భర్తని తన్నిన భార్యకి, భార్యని మంచం మీద కిందకు తోసేసి కింద కొట్టేసి ఇలా చేసిన పాపాత్ములకి పరమ క్రూర శిక్షలు వేస్తారట. చేతి వేళ్ళు ఒక ప్రత్యేకమైన పట్టకారుతో కోసేస్తారు, నరుగుతారు, వాళ్ళు పీకుతారు గోళ్ళు. మహాభయంకరమైన బాధ అది. ఆ బాధ అనుభవిస్తే తెలుస్తుంది. కాబట్టే భూలోకంలో ఎంత కోపం వచ్చినా భార్యని కొట్టకూడదు. అలాగే భార్య కూడా భర్తని కాలితో తన్నకూడదు. కావాలంటే చీపురు కట్టతో ఒకటి వేసుకోండి, కాలితో మాత్రం భార్య చేయకూడదన్నారు. ఇవన్నీ నియమాలు. భగవంతుడు మనకి సద్బుద్ధి ప్రసాదించుగాక. నమ పార్వతీపతే హర హర మహాదేవ గోవిందా. మీలో కొంత నవ్వుతున్నారంటే ఈ పని చేశారా అని నాకు అనుమానం అప్పుడప్పుడు. అలా ఈ మాట అనగానే భార్య కేసి భర్త, భర్త కేసి భార్య చూసుకుంటారనమాట. అంటే భార్య అయినా కాలితో తను ఉండాలి, లేదా భర్త గారైనా కొట్టుండాలి. ఏదో ఉంది సంథింగ్, రహస్యంగా అడగాలి. సరే, ఏది ఏమైనప్పటికీ కొన్ని పాపములు చెయ్యరాదు, అది శాస్త్ర నియమాలు. పాపం ఇప్పుడు 12 ఏళ్ళు భార్యకు దూరం అయిపోయాడు ఆయన. ఈలోపు ఈ రాక్షసి వీడిని తరుగుకుంటూ వచ్చింది కదా, అది తీరా వచ్చి చూస్తే అక్కడ సరోవరం తప్ప ఏం కనపడలేదు. ఈ పెద్ద సరస్సు కనపడింది. దానికి ఒళ్ళు మండిపోయింది. వీడు ఇందులో దూకుంటాడు, ఇందులో దూకి ఎక్కడికో వెళ్ళి ఉంటాడు, లేక ఇందులో దాక్కున్నాడేమో ఏ జలస్తంభన విద్యుతోనో అని అందులోకి వచ్చేసి ఒక ఏడాది అక్కడ మకాం పెట్టి మొత్తం నీరు తాగేసిందటండి. ఏడాదిలో సరోవర జలమంతా తాగేసిందట. సరస్సు ఎండిపోయింది. మళ్ళీ వర్షం వచ్చినప్పుడు నీళ్లు పడుతున్నా తాగేసిందట. అది రాక్షస స్త్రీల మాటలే ఏంటి మరి? మనవాళ్ళే బకెట్లకు కాఫీలు తాగేస్తున్నారు ఉపన్యాసాల్లో వచ్చారంటే అక్కడ ఎన్ని బకెట్లు పెడతారో పాపం వాళ్ళు. డ్రమ్ములు కాఫీలు తాగేస్తున్నారు దమ్ పెట్టి. కాఫీలు టీలు ఇన్ని తాగుతుంటే పెళ్ళిళ్ళలోనండి దిక్కుమాలాళ్ళు కొంతమంది వస్తారనమాట. ఈ తిండి కోసం వస్తారో ఏమిటో తెలియదు, కానీ ఆకలి చచ్చిపోతున్నాం, బీపీలు షుగర్లు తిండి లేక చచ్చిపోతాం, ఏం పెట్టారు ఏమిటి అక్కడ చపాతీలు అయిపోతున్నాయి, ఇడ్లీలు అయిపోతున్నాయి, వీడు మొహం తగలే, వీడికేమో ఇంకా ఆకలి తీరదు. అలాగా మానవులమే మనం ఆకలికి ఎక్కువ తట్టుకోలేక తింటూ ఉంటే తాగేస్తూ ఉంటే రాక్షసది తాగడంలో ఆశ్చర్యం, మొత్తం సరోవర జలం అంతా తాగేసిందిట. తాగి మొత్తం కిందన్న నేలంతా వెతికింది, నేల ఎండగట్టింది. ఆఖరికి జలచరాలు అందులో ఉన్న చేపలు కప్పలు పీతలు కూడా తినేసింది. వెతికి నేలంతా గట్టిపడిపోయాక ఇంకెక్కడ లేడు, పోయాడు ఎక్కడికోను. నేను ఈ నీళ్లు తాగుతున్నప్పుడు ఒకవేళ రాత్రిపూటో పగలో రహస్యంగా పోయాడేమో అని ఏడ్చుకుంటూ బయలుదేరింది. ఇప్పుడు మొగుడు దగ్గరికి వెళ్తే వాడు తంతాడు. అందుకని ఏమైనా ఈ రాజును వెతకాలని భూమండలం అంతా తిరగడం మొదలుపెట్టిందిట ఈ రాజుగారి కోసం. అదే వెతకడం వల్ల ఈ 12 ఏళ్ళు అది వెతుకుతూనే ఉంది. ఈ రాజుగారు పాతాళలోకం నుంచి వచ్చేదాకా. రాజుగారు పాతాళంలో కారాగృహంలో ఉన్నాడు. రాక్షసి నీళ్లు తాగి దాని దారిని అది వెతుక్కుంటూ ఉంది. ఈ రూపంతో వెతికితే ప్రమాదం కనుక అది కామరూపంతో వెతకడం మొదలెట్టింది. టండోయ్ మారు వేషం వేసుకుంది. రాక్షసులకి మాయలు ఉంటాయి. వాళ్ళు ఏ రూపం కావాలంటే రూపం ధరించగలరు. అచ్చం మానవ రూపాల్లో తిరగలరు. ఇందులో ఎవరన్నా చెప్పలేము. రాక్షసులు కూడా ఉండొచ్చు, మానవ స్త్రీ రూపాల్లో వచ్చినా రావచ్చు. వాళ్ళ కోపం వచ్చిందంటే మా గురించి చెబుతావురా అని ఆఖరణ బయటకు వచ్చాక మింగేయచ్చు మనల్ని. అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మానవ రూపంలో తిరుగుతోంది అది. ఇంకా ఇక్కడ రాజుగారి భటులు పారిపోయిన వాళ్ళు తలో దిక్కుకి పారిపోయి కకావికలైపోయారు. కాందిసీకులైపోయిన వీళ్ళు చివరికి అతి కష్టం మీద తమ రాజధాని చేరారు. చేరి రాణిగారండి
మేము రాజుగారిని ఎక్కడా చూడలేకపోయామండి. ఒక రాక్షసుడు వాడి భార్యలు ఈ పరివారం మా వెంట పడ్డారు అని జరిగింది చెప్పారు. అందున రాజుగారిని ఒక రాక్షస స్త్రీ పట్టుకోవడం కూడా చూసాం. అది ముద్దు పెట్టుకుంది. తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అనగానే ఇంక ఇందుమతి గారు నెత్తి నోరు మొత్తుకొని ఏడుస్తూ కూర్చున్నది. స్వామి ఎంత కర్మయోగం వచ్చింది అని గుండెలు ఇలా బాదుకుని ఏడవడం మొదలుపెట్టిందట. స్రస్తాకంపిత దీర్ఘకేశములతో సంచిన్నహారాళితో హస్తాబ్జంబులు సాచి మోదుకొనుచున్ హానాథయంచున్. ఈ జుట్టు చాలా పొడుగు ఆవిడికి. గాలికి పైగా ఆవిడ అటు ఇటు ఏడుస్తూ కదులుతూ ఉండడం వల్ల కూడా ఆ కంపనం వల్ల తల వెంట్రుకలు అటు ఇటు చెదిరి ఎగిరిపోతున్నాయి. దీర్ఘకేశములతో ఏడ్చింది. కదిలిపోతున్న కంపిస్తున్న కదులుతున్న వెంట్రుకలతో ఏడుస్తోంది. బాగా ఏడిస్తే ఏమవుతుందంటే కొంతమందికి జుట్టలా కదిలిపోతూ ఉంటుంది అన్నట్టు జుట్టు అంటూ ఉంటేను. ఇంకా మెడలో గొలుసులన్నీ అతుక్కుపోయి ఒకదానికోటి ఈవిడ గుండెలు బాదుకున్నప్పుడల్లా అవి కూడా శబ్దం చేస్తున్నాయి. చెయ్యి తామర పువ్వు లాంటి చెయ్యి గుండెల మీద కొట్టుకుని ఏడ్చింది. హా నాథ అని ఏడవడం మొదలైంది. పాతవన్నీ ఎప్పుడు గుర్తుకొస్తాయట. మొగుడు కనబడినప్పుడు చచ్చిపోయినప్పుడు పాత రోజులు గుర్తుకొస్తాయి అన్నమాట. బతికున్నప్పుడు ఏడిపిస్తారు, చచ్చాక ఏడుస్తారు. చాలామంది చూసాం కదా, ఇక పోయావా నీ దారి నువ్వు పోయావా, వీళ్ళు అమ్మ రాయకుండా పోయావని కొందరు. ఆ రోజుల్లో ఇద్దరం కలిసి వా ఇడ్లీ చెరో 6 ఇడ్లీ తినేవాళ్ళం. రేపటి నుంచి వా ఇడ్లీ నేను ఒక్కదాన్ని ఎలా తిన్నాను కొందరు. ఏమో ఉంటాయి. అక్కడ ఇల్లు ఏమైపోతుందో ఇల్లు ఏమైపోతుందో అని కొంతమంది అయితే, కొంతమంది ఈ బ్యాంకు పాస్బుక్లు ఎక్కడ పెట్టాడో దిక్కుమాలని కొందరు. ఇవన్నీ బహుప్రస్తావోక్తులు అంటారు. అంటే అనేక రకాల విషయాలు గుర్తుకొస్తాయి. ఈ ప్రస్తావాలు తెచ్చుకుని ఆ రోజుల్లో మాటలు గుర్తుకు తెచ్చుకుని ఏడవడం మొదలుపెట్టిందిట. సందేహం లేకుండా అప్పుడే గుర్తుకొస్తాయి. చూడండి, చచ్చిపోయినప్పుడే పాతవన్నీ గుర్తుకు తెచ్చుకొచ్చాయి అనమాట. అప్పుడు మేమిద్దరం కలిసి కాశీ వెళ్ళాం. కాశీకి వెళ్ళినప్పుడు దారిలో 3 కాఫీలు ఆయన తాగేసాడు, నాకు 1 కాఫీ ఇచ్చాడు. లేదా ఏదో ఉంటుంది. అప్పర్ బెర్త్ నాకు వస్తే తానేమో అప్పర్ బెర్త్లో పడుకుని నాకు లోయర్ బెర్త్ ఇచ్చాడు. లేదా కొంతమంది దిక్కుమాల మొగుళ్ళు ఉంటారు, పెళ్ళానే పైకి ఎక్కించి వీడి కింద అడుగుంటాడు. అవి కూడా గుర్తుకొస్తాయి అనమాట. ఎప్పుడు చూసినా నన్నేమో అప్పర్ బెర్త్ ఎక్కించి ఆయనేమో లోయర్ బెర్త్లో లాగేసేవాడు. ఇప్పుడు నేను రేపటి నుంచి ఆ లోయర్ బెర్త్ అడబడుకోను. ఇలా మొత్తం మీద ఈ బహుప్రస్తావోక్తులతో ఏడవడం మొదలుపెట్టింది. గుండెలు బాదుకున్నది. నువ్వు లేని ఈ రాజధానిలో ఎలా ఉంటాను, ఎక్కడ ఎలాంటి భోజనం చేస్తున్నావో, బతికున్నావో చచ్చావో, చచ్చిపోతే అక్కడ ఏమి తింటున్నావో, బతికుంటే ఏం తింటావో, అయ్యో కటిక నేల మీద ఒక్క క్షణం కూర్చోలేవు, మెత్తని పరుపు మీద కూర్చుంటే కూడా అది గుచ్చుకుంటుందనేవాడివి, ఇప్పుడు ఏమైపోయావో, ఇలా ఏడుస్తూ కూర్చున్నది. చివరికి ఆవిడ ఆత్మహత్య చేసుకుందాం అనుకుందిట. నేను నా భర్త కనపడడం లేదు కనుక, ఆయన ఎముకలు కూడా కనపడటం లేదు కనుక చితి పేర్చుకుని అందులో నా భర్త వస్త్రం ఒకటి వేస్తాను, ఆ వస్త్రమే నా భర్త శవం అనుకుంటాను, దాంట్లో పడి నేను కూడా భస్మం అయిపోతాను, సహగమనం చేస్తాను అని ఏడుస్తూ ఉంటే గురువులు కొంతమంది పురోహితులు వచ్చి అన్నారు, అమ్మా ఎందుకు అలా ఏడుస్తావు, చచ్చిన వారి కోసం ఏడవకూడదు, చచ్చినవాడు హాయిగా ప్రయాణం చేస్తూ ఉంటే ఈ ఏడుపుల వల్ల వాడి కష్టం వస్తుందని శాస్త్రం చెబుతున్నది. గరుడ పురాణాలు అవే చెప్పాయి. గరుడ పురాణాలు ఏమన్నారు, ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడిస్తేట వాళ్ళ ఆత్మ సుఖంగా ప్రయాణించదు, ఇది పీడ వాళ్ళకి, అందువల్లే మనస్సులోనే ఆ దుఃఖాన్ని అదిమి పెట్టుకోవాలని శాస్త్రం చెబుతున్నది. ఏడవకు. ఇవాళ ఆయన, రేపు నువ్వు ఎవరమైనా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళక తప్పదు కదా. యముడు భాగవతంలో అద్భుతమైన మాట చెప్పాడు. ఓ రాజుగారు చచ్చిపోయారు, ఆయన దగ్గర భార్యలు పడి ఏడుస్తూ ఉంటే యముడు ఒక బాలవేషంలో వస్తాడు. వచ్చి పిచ్చి మెరుగులారా ఎందుకు ఏడుస్తారు, ఈ ఏడ్చేలోపు మీ ఆయువు పోతుంది, కాబట్టి మీకోసం భవిష్యత్తు కోసం భగవద్ధ్యానం చేసుకోండి అంటాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి చచ్చుచును పుట్టుచునుంట చూచెదరు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు చచ్చుచునుంట చూచెదరు. చావక మానడు వారి భంగి చచ్చిన వానికేడ్చెదరు.
చావున కొల్లక డాగవచ్చునే ఎచ్చట బుట్టే అచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిల్. ఈ జనుల్ని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. తమ కళ్ళ ముందు ఎంతోమంది పుట్టడం చూశారు, చావడం చూశారు, కానీ తాము చావనట్లుగా మేము ఎల్లకాలం ఇక్కడ శాశ్వతంగా ఉంటాం, ఉట్టిగట్టుకుని ఊరేగుతాం అనుకుంటారు. అందుకని చచ్చిన వాడి కోసం ఏడుస్తారు. ఎవడైనా చావకుండా ఎక్కడ దాక్కోగలుగుతాడు? ఈ చావు నుంచి తప్పించుకుని ఏ అంతఃపురంలో అయినా జాగ్రత్తగా దాక్కుని బతకగలడా? ఇవాళ కాకపోతే రేపైనా పోక తప్పదు. ఒకడు ముందు ఒకడు వెనక, ఒకరి తర్వాత ఒకరు పోక తప్పదు. కాబట్టి చావు నుంచి ఎవ్వరము రక్షించుకోలేము ఎవరిని. ఎన్ని ప్రయత్నములు చేసినా మృత్యువు తప్పదు. ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికి పోతాం. ఇప్పుడు మనం పురాణం వినడానికి మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము, మళ్ళీ పురాణం అయ్యాక ఇంటికి వెళ్ళిపోక తప్పదు. ఇక్కడ హాల్లో ఉంటామంటే కొందరు ఏసీ కట్టేస్తారు, తాళాలు వేసేస్తారు, ఆ తర్వాత వెళ్ళక తప్పదు. అలాగే మనం ఊర్ధ్వలోకాల నుంచి ఈ లోకానికి దిగొచ్చాం కనుక తిరిగి శరీరం విడిచిపెట్టాక అక్కడికి వెళ్ళక తప్పదు. కాబట్టి వెర్రి పీనుగుల్లారా, మీరు మీ భర్త కోసం ఏడవకండి, ఆయన వెళ్ళవలసిన చోటుకు వెళ్ళాడు. ఈ చావు నుంచి ఎవరూ రక్షించుకోలేము. ఈ ఏడ్చేలోపు మీ ఆయువు కూడా కొంత హరించుకుపోతున్నది అని యముడు చెబితే, ఆయన యముడు కాబట్టి అలాగే చెబుతాడు, ప్రాణం తీయడం వారికి ఆట కాబట్టి. వాళ్ళు కూడా విషయం గ్రహించారు, ఈ చావు పుట్టుకలు తప్పవని గ్రహించారు, దుఃఖం విడిచిపెట్టారు. అదే విషయం నువ్వు కూడా గుర్తు తెచ్చుకో. దుఃఖించకు, దుఃఖాన్ని విరమించుకో, ధైర్యం తెచ్చుకో అనగా అసలు చచ్చాడా బతికాడా అనేది తెలియట్లేదని కొంతమంది అన్నారు. ఇదో పెద్ద గొడవే అయిపోయింది. చివరికి ఒకళ్ళు మాత్రం అన్నారట, మేము చూస్తూ ఉండగా రాజుగారు చెరువులో పడ్డారు, అయితే ఆ చెరువు దగ్గరికి కడదామని కొంతమంది ఆ చెరువు దగ్గరికి వెడితే ఆ చెరువు దగ్గర రాక్షసి నీరు తాగడం వల్ల అంతా ఎండిపోయింది, అక్కడ ఏం కనబడలా. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కొంతమంది, ఇక్కడికి ఒక రాక్షసి వచ్చిందండి, రాజుగారు పడిన తర్వాత వచ్చింది, నీరంతా తాగేసింది, ఆ నీటితో పాటే రాక్షసి నోట్లోకి ఆయన వెళ్ళిపోయి ఉంటాడు, ఎందుకంటే అది పూర్తిగా నీరు తాగి ఎండగట్టడం ఈ చుట్టుపక్కల వాళ్ళం రహస్యంగా చూసాం. సందేహం లేకుండా రాజు ఆ రాక్షసి నోటిలో జలచరములతో పాటు పడి చచ్చాడు అనగానే ఇంకా రాజు చచ్చిపోయినట్టే భావించి, చావద్దని అందరూ ధైర్యం చెప్పడం వల్ల చావడం మానేసి కన్నీళ్లు తుడుచుకొని ఈ సౌభాగ్య చిహ్నాలు విడిచిపెట్టేసి తప్పనిసరి పరిస్థితుల్లో సంతానం లేదు కనుక ప్రజాపరిపాలన చేస్తూ కూర్చుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరముల పాటు సౌభాగ్యం లేకుండానే రాజ్య పరిపాలన చేస్తూ బతికింది ఆవిడ. పరిపాలన మాత్రం మాట వరసకు కూడా విడిచిపెట్టలేదట, అది ఆవిడ గొప్పతనం. ఇలా 12 ఏళ్ళు గడిచాయి. కాలం కలిసి వస్తుంది ప్రతి వాళ్ళకి. 12 ఏళ్ల తర్వాత కొంత దుఃఖం విడిచిపెట్టింది ఎలాగో రకంగా. సరే, ఈ 12 ఏళ్ల తర్వాత కొంత దుఃఖం తగ్గింది అనుకోండి. ఎంత తగ్గినా పూర్తిగా భర్త మరపుకు రాలేదట ఆవిడికి. ఇట్లుండగా ఒకనాడు ఆమె అదృష్టవశాత్తు, మనకు కూడా ఇంత పవిత్ర పురాణ కథ వచ్చే యోగం ఉండడం వల్ల అక్కడికి నారద మహర్షి వేయించేశాడు. శరత్కాల మేఘం వంటి మహాకాంతితో తెల్లని స్వచ్ఛమైన శరీరంతో నారాయణాష్టాక్షరీ మంత్ర అనుష్ఠానం చేసుకుంటూ నారదుడు వచ్చాడు. ఆయన ఎప్పుడూ నారాయణ మంత్రం విడిచిపెట్టాడు. తన చేతి వల్లకీ తంత్రీ చెయ్యంబున సతత నారాయణ శబ్దమొప్ప. పోతన గారి పద్యం ఎంతో గొప్పది. ఈ పద్యం అంటే నాకు చాలా ఇష్టం. నారదుడు వచ్చాడంటే ఆయన అసలు నారదుడిని అంత బాగా వర్ణిస్తాడు. తన చేతి వల్లకీ తంత్రీ చెయ్యంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరిగీతరవ సుధాధారల యోగీంద్రతతుల్లు చొక్క కపిల జటాభార ఘనదీప్తి పుంజాన దిశలు ప్రభాత దీధితి వహ్యంప తనులగ్న తులసికాదామగంధంబులు గగనాంతరాళం బుగప్పి కొనగా. నారద మహర్షి చేతిలో వీణ ఉన్నది, మెడలో వేసుకుని చేత్తో దాన్ని అలా వాయిస్తూ ఉంటాడు. ఆ వీణ మహతి అని పిలువబడుతుంది. ఈ మహతి అనే వీణని
టింగ్ టింగ్ అని వాయిస్తూ ఉంటే అందులోంచి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రమే ధ్వనిస్తోందిట. సతత నారాయణ శబ్దం అప్ప, ఎల్లప్పుడూ నారాయణ శబ్దం తప్ప ఇంకోటేది రాదు. ఇంకా వీణ వాయించుకుంటూ నారాయణుడి మీద ఆయన పాటలు పాడుతున్నాడు. గానం అమృతం లాంటిది. ఆయన గానామృతానికి ఎండిపోయిన చెట్లు చిగురించాయి. అక్కడ కొన్ని చెట్లు ఎండిపోయి ఉన్నాయట. ఆ ఎండిపోయిన చెట్లకు కూడా చిగుళ్ళు వచ్చాయి. ఎంత మధురంగా పాడాడో ఆలోచించండి. ఆయన మెడలో తులసి మాలలు వేసుకున్నాడు. అద్భుతమైన తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, ఇలాంటి అనేకములైన తులసి దళాలు ఒక దండగా గుచ్చుకుని మెడలో వేసుకున్నాడు. ఈ తులసీ దళముల మీద నుంచి వచ్చే సువాసనతో దిక్కులు నిండిపోయాయి. ఆకాశమంతా సువాసనతో నిండిపోయింది. అంతటి పరిమళంతో కూడిన తులసీ మాలలవి. ఎందుకు ఇక్కడ మన భూలోకంలో ఈ మధ్యకాలంలో తులసులు అంత సువాసన రావడంలా, కానీ ఆయన మెడలో వేసుకున్నటువంటి తులసీ మాలల నుంచి వచ్చే వాసన గగనాంతరాళంబు నిండి కొనగా ఆకాశం అంతా నిండిపోయింది. ఇంకా ఆయన జడలు కపిల వర్ణంలో ఉంటాయి. ఆ జడల కాంతితో చుట్టుపక్కలంతా వెలిగిపోతున్నది. చూడ్డానికి ఎలా ఉంది? సూర్యుడు అప్పుడే ఉదయించాడు, ఆ ఎర్రని కిరణములు వచ్చాయి, ఆ ఎర్రని కిరణాలు ఆకాశం అంతా నిండాయా అన్నట్టుగా ఉంది. అంటే ఆయన తల వెంట్రుకలు చిగుళ్ళల్లో ఉన్నాయి, అప్పుడే పుట్టిన చిగుళ్ళ వలె. చిగుళ్ళు లేత ఎరుపు రంగులో ఉంటాయి కదా, ఆ తామ్రవర్ణంతో ఆకాశం అంతా ప్రభాత దీధితి వహించిందనమాట. ఉదయకాలపు కిరణముల కాంతితో నిండిపోయింది. హఠాత్తుగా చూసినవాడు ఇదేంటి అకాలంలో సూర్యుడు ఉదయించాడా అనుకుంటారట. అలా మహానుభావుడు నారదుడు అక్కడికి రాగానే చెచ్చెర నారదుని పాదాల మీద పడి ఆయన్ని కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సును చల్లుకొని, ఇందుమతి, స్వామి 12 ఏళ్ల క్రితం నా భర్త మరణించాడని దుఃఖిస్తూ ఉంటే అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి, నీ భర్త పోలేదు, హాయిగా పాతాళలోకంలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, నాగా కంజకల చెరలో ఉన్నాడు నీ భర్త. చెరలో ఉన్న నీ భర్త గురించి చెప్పడానికే చెచ్చెర విచ్చేశాను నేను. ఇందుమతి, నీ భర్త పోలేదు, నువ్వు మంగళాభరణాలు ధరించవచ్చు అనగానే ఆవిడ ఆనందపడిపోయింది. నారదుడు చెప్తే తిరిగే ఉంది. వెంటనే తీసేసిన ఆభరణాలన్నీ ధరించి మంచి కుంకుమ పెట్టుకుంది, కాళ్ళకి పసుపు పూసేసుకుంది. ఆవిడ అదృష్టం శ్రావణ మాసం, అది శుక్రవారం, శ్రావణ శుక్రవారం పూట తిరిగి అలంకారాలన్నీ చేసుకున్నది. ఆ తర్వాత మహర్షి, నా భర్త ఉన్నాడన్నారు, ఎక్కడున్నాడు, ఏ ఉపాయంతో ఆయనని చూడవచ్చు, ఏ ఉపాయంతో ఆయనని పొందవచ్చు? నా భర్త లేకపోతే జీవించలేకుండా ఉన్నాను, ఆయన మీద నాకు ఎంతో ప్రేమ, మేమిద్దరం అన్యోన్యంగా బతికాం, పరస్పరానురాగంతో బతికాం, మహాత్ముడవు, నువ్వు తలుచుకుంటే నా భర్త నాకు ఇప్పించగలవు అనగా, నీ భర్త పరుగు పరుగురు వెళ్ళి ఒక సరస్సులో పడ్డాడు. ఆ సరస్సులో నాగకన్యకలు పట్టుకుపోయారు. నీ మీద ప్రేమతో నాగకన్యకల్ని కూడా ఆయన వరించలేదు. అందుకని వాళ్ళు కోపగించి నీ భర్తతో నీకు ఒక 12 ఏళ్ళు వియోగం కలుగ్గా కానీ శపించారు. అందుకే 12 ఏళ్ళు నువ్వు ఆయనకు దూరం అయిపోయావు. నాగకన్యకల శాపం 12 ఏళ్లే పనిచేస్తుంది. ప్రస్తుతం ఆయన చెరలో ఉన్నాడు. ఈ రాక్షసి మీ ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. అది మొత్తం చెరువులో నీరంతా తాగింది 1 ఏడాది పాటు. ఆ తాగినప్పుడు జలచరాలు వెళ్ళాయి తప్ప నీ భర్త మాత్రం లేడు అందులో. తెలియక చచ్చిపోయాడని అందరూ అనుకుంటున్నారు. నిన్ను అనుగ్రహించడానికే నేను వచ్చాను. ఈ ప్రపంచంలో ఏదైనా సాధించే శక్తి ఉపాసన వల్ల కలుగుతుంది. ఆ ఉపాసన శ్రావణ శుద్ధ చతుర్థి నుంచి భాద్రపద శుద్ధ చతుర్థి వరకు చేసేటటువంటి వినాయక చతుర్థి వ్రతం. నిన్నే చెప్పాగా మీకు, నెల్లాళ్ల పాటు వినాయకుడిని పూజించే వ్రతం చతుర్థి వ్రతం. ఈ చతుర్థి వ్రతం ఎప్పుడు మొదలెట్టాలి? నిన్న శ్రావణ శుక్ల చతుర్థి అని చెప్పాను కదా, నిన్నే మన అదృష్టవశాత్తు పురాణంలో వచ్చింది. నిన్న చతుర్థి నుంచి భాద్రపద మాసంలో మళ్ళీ వినాయక చతుర్థి వరకు ఈ నెల్లాళ్ళు గణపతిని పూజించే వ్రతం. దీనికి చతుర్థి వ్రతం అని పేరు అన్నమాట. ఈ చతుర్థి వ్రతం నువ్వు చెయ్యి. ప్రస్తుతం నేను ఆషాఢ మాసంలో నీ దగ్గరికి వచ్చాను. నారదుడు ఆవిడ దగ్గరికి ఆషాఢంలో వచ్చాడు, కానీ మనం మాత్రం శ్రావణంలోనే చెప్పుకున్నాం అనుకోండి కదా. నీకు ఇంకా నెల్లాళ్ళు సమయం ఉన్నది. ఆ నెల పూర్తి కాగానే శ్రావణ శుక్ల చతుర్థి నాడు ఈ వ్రతం మొదలుపెట్టు అని నిన్న నేను మీ అందరికీ చెప్పిన వ్రత విధానం అంతా నారదుడు ఉపదేశించాడు. ఆ వ్రతం చేయగానే నీ భర్త నీ దగ్గరకు వస్తాడు అని ఆమెకు మంత్రోపదేశం కూడా చేశాడు. స్త్రీలకు మంత్రం ఇవ్వచ్చో లేదో నారదుడే చెప్పాడు. కాబట్టి నారదుడి కంటే మనమేం గొప్పవాళ్ళం కాదు. ఆడవాళ్ళు చేయకూడదట, మగవాళ్ళు చేయకూడదట, ఇంకెవడు చేస్తాడు ఆడ మగ కాకుండా.
ఎవరు చెయ్యొచ్చు అనే అనుమానం అక్కర్లేకుండా నారదుడు ఆ వ్రత విధానం చెప్పాడు. ఆమె ఎలా అనుష్ఠానం చేసిందో రేపు 9వ రోజు కార్యక్రమంలో చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.